మా అమ్మగారికి కనపతి సుకన్య గారికి బాగలేక ఇక్కడ ఎమ్మెల్యే గారి ఆఫీస్ లో సబ్మిట్ చేయడం జరిగింది. తర్వాత బిల్స్ అన్ని వచ్చి సీఎం రిలీఫ్ ఫండ్ 3,75,000 రావడం జరిగింది. మా అబ్బాయికి ఆపరేషన్ చేసుకుని హాస్పిటల్ చూపించుకున్నాము. ఎమ్మెల్యే దగ్గర సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టుకున్నాము. ఇట్లా ఆరోగ్యం సరిగా లేకపోతే హాస్పిటల్లో చూపించుకుంటే 96,000 రూపాయలు చెక్కు అందజేశారు నాకు. కోటారెడ్డి హాస్పిటల్లో మా సిస్టర్ కి సిజేరియన్ ఆపరేషన్ కారణంగా మేము అమౌంట్ ముందు పే చేసాము. తర్వాత ఎమ్మెల్యే గారి ఆఫీస్ దగ్గరికి వచ్చేసి సీఎం రిలీఫ్ ఫండ్ కి అప్లై చేసాము. మాకు 24,000 రూపాయల చెక్ ని అందజేస్తాం. నాకు షోల్డర్ డిస్లోకేట్ ఇంజురీ జరగడం వల్ల నాకు ఆపరేషన్ జరగడం జరిగింది. నాకు ఆపరేషన్ కి చాలా అమౌంట్ ఖర్చు అయింది. దానికి గాను ఎమ్మెల్యే ఇంటూరు నాగేశ్వరరావు గారు నాకు 70,000 రూపాయల చెక్ ఈ రోజు అందివ్వడం జరిగింది. మా అమ్మగారు కాకరపూడి పద్మ, ఆమె పెరాలసిస్ వచ్చి హాస్పిటల్ అడ్మిట్ చేసాము. ఆ ట్రీట్మెంట్ కోసం ఎమ్మెల్యే గారిని కలిసి సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టాము. ఆ అమౌంట్ 68,000 రూపాయలు వచ్చినాయి. నలభై 1వ విడతగా 111 మందికి 79,75,000 రూపాయలు రోజు మీ అందరూ కూడా సీఎంఆర్ఎఫ్ ఇస్తూ ఉన్నాం. ఇలాంటి ఎమ్మెల్యే గారు మనకు ఉండడం చాలా గర్వకారణం. ఇప్పుడే కాదు, 2029లో కూడా ఇలాంటి ఎమ్మెల్యేనే మనకు ఉండాలి. ఇంటూరు నాగేశ్వరరావు మనకి ఎమ్మెల్యేగా ఉండాలని నేను గట్టిగా కోరుకుంటున్నాను. నాకు ఈ చెక్ అందజేసిన ఇంటూరు నాగేశ్వరరావు గారికి, కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దీన్ని సహకరించేసిన ఎమ్మెల్యే ఇంటూరు నాగేశ్వరరావు గారికి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మరియు కూటమి నాయకులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇచ్చేస్తాను. ఇంటూరు నాగేశ్వరరావు గారికి, ఎమ్మెల్యే గారికి, కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, ఇంటూరు నాగేశ్వరరావు గారికి ధన్యవాదాలు తెలుపుతున్నా. ఇంటూరు నాగేశ్వరరావు గారికి, నారా చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఆ అమౌంట్ రావడానికి సహకరించిన ఎమ్మెల్యే గారికి, సీఎం చంద్రబాబు నాయుడు గారికి మా ధన్యవాదాలు.